లార్డ్. ఇది నా వాగ్దానము. రోమీయులు రాసిన పత్రిక 5:5. దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది అంటూ ఉన్నారు. ఎందుకని దేవుని యొక్క ప్రేమ మన యొక్క హృదయములో కుమ్మరింపబడి ఉన్నది అని అంటే, దేవుని వాక్యములోని అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుదుము. అవునండి, మన యొక్క జీవితాలలో ఆయన ప్రేమ ఎలాగ కుమ్మరిస్తూ ఉన్నారు అని అంటే, మన కొరకు ఆయన చనిపోయారు. ఆయన కాచిన రక్తము మన కొరకు, మన యొక్క జీవితములో మనము నీతిమంతులుగా తీర్చబడడానికి దేవుడు మనల్ని ఎంతగానో ఆయన ప్రేమతోని నడిపించడానికి దేవుడు ఆ కార్యం చేశాను. ఈ యొక్క 40 దినములు దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన యొక్క కృప పొందుకోవడానికి ఎంతగానో ఆయన యొక్క కృపని వేడుకునే వారిగా ఉన్నాము. దానిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీ యొక్క హృదయాలలోని నా యొక్క ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నాను, భయపడద్దు, అధైర్య చెందొద్దు అంటూ ఉన్నారు. ఎందుకనగా, మిమ్మల్ని ప్రేమించి నా ప్రాణమును పెట్టాను కాబట్టి మీ ఎడల ఎల్లప్పుడూ నా ప్రేమ వెల్లడిపరుచుకుంటూ మిమ్మల్ని నడిపిస్తాను అంటూ ఉన్నారు. ఆయన ప్రేమించేవారు ఎలాగ ఉంటారు అని అంటే, మరియా, మార్తా బాధలో, కష్టంలో ఉండినప్పుడు దేవుడు ఆయన ప్రేమతోనూ ఆ యొక్క లాజర్ని లేపి వారి యొక్క జీవితములలో ఆయన ప్రేమను కుమ్మరించారు. కాబట్టినే మన యొక్క జీవితాలలో కూడా ఎల్లప్పుడూ కూడా మనము ఏ స్థితిలో ఉన్నాము, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము దేవుడికి తెలుసు. అందుకనే దేవుడి దినమున అంటూ ఉన్నారు, నా ప్రేమ మీ యొక్క హృదయాలలో నేను కుమ్మరిస్తూ ఉన్నాను. మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషముగా, సమాధానముగా, చక్కగా ఉండాలి. మీరు నరకానికి వెళ్ళక పరలోక వారసులుగా అవ్వాలి. ఈ లోకములోని సంతోషము, పరలోకములోను సంతోషము మీకు అనుగ్రహించడానికి నేను ఈ లోకానికి వచ్చి మీ కొరకు మరణించాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అలాంటి దేవుడును ఉదయకాలమున మనము ప్రార్థిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ఆయన కృపని వేడుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈ దినమున ఆయన ప్రేమతోనూ మనకి వాగ్దానమును, వాక్యమును అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆయన ప్రేమ, అత్యధికమైన కృప, ఆయన ధననిధి, ఆయన యొక్క పరిశుద్ధత మీకు అనుగ్రహించి మిమ్మల్ని నడిపించునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభు, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మీరు ప్రేమించే దేవుడు. మీ ప్రేమ ఎల్లప్పుడూ కూడా నిలిచి మా జీవితంలో కుమ్మరింపబడుతూ ఉన్నది. కాబట్టి ఇలాగ ఉన్నాము నాయన. లేకపోతే మా యొక్క పరిస్థితి, మా యొక్క స్థితి ఎలా ఉంటుందో మాకే తెలియదు నా ప్రభు. అలా ఉండేవారు అయితే నాయన, మీరు మీ యొక్క ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నారు. కాబట్టి నాయన, నా తండ్రి, మీ పాద సన్నిధిలో ఉండడానికి మీరు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి నా ప్రభా. యేసయ్యా, నాయన, నా తండ్రి, మా కొరకు ప్రార్థించమన్న వారి జీవితంలో మీరు తోడుగుండండి. వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి పనుల్లో, వారి ఉద్యోగంలో, ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభు. స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు నా ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. యేసయ్యా, నాయన, నా తండ్రి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నా ప్రభు. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేయండి. డాక్టర్స్ని, సెంటర్ వారిని, పోలీస్ వారిని, మెడికల్ స్టాఫ్ని జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచండి. హాస్పిటల్లోని బిడ్డలు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి నా ప్రభు. ఎవరైతే వ్యాపారాలు చేయాలని ఆలోచిస్తున్నారో నా ప్రభు, వారికి తోడై ఉండండి. చక్కటి ఆలోచన, చక్కటి జ్ఞానము దయచేసి నా ప్రభు, ఏది చేయాలి, ఏది చేయకూడదు
మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను యేసయ్య. చిన్న ఉద్యోగస్తులకి మీరు తోడై ఉండండి, చక్కగా వారి జీతాలు రావడానికి నా ప్రభు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి యాజమాన్యం వారికి ఇబ్బంది పరచకుండా సహాయం చేయండి నా ప్రభు. ఇళ్లలో పని చేసుకుంటున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి చేతి కష్టార్జితం దీవించండి. ఎంతగానో కష్టపడి బ్రతకాలని నాయన వారు పనులు చేసుకుంటుండగా వారికి దీవించండి. వారి బిడ్డల భవిష్యత్తులో మీరు తోడై ఉండండి నా ప్రభు. యేసయ్య నాయన నా తండ్రి, మీ యొక్క కృప చేత నాయన ప్రతి మనుషుడు వర్ధిల్లుతాడని మీ యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది నా ప్రభు. మనుషుడు కష్టార్జితాన్ని బట్టి కానీ మనుషుని యొక్క శ్రమను బట్టి కానీ వాడు వర్ధిల్లడు కానీ మీ యొక్క కృప చేత వర్ధిల్లుతాడని మీ వాక్యము తేట తెల్లగా తెలియపడుతూ ఉన్నది నా ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏ బిడ్డలైతే ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు వారికి మీ కృపని అనుగ్రహించండి నా ప్రభు. నాయన ఎక్కువ రైతులు మీరు జ్ఞాపకం చేసుకోండి, పండ్ల రైతులను మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు. నాయన నా తండ్రి, మరి మామిడికాయలు నా ప్రభు రాలిపోకుండా నాయన వారిని నా ప్రభు మీరే మీ యొక్క కృప చేత వాటిని అన్నిటిని భద్రపరిచి ఆ రైతుని అంతటిని కూడా ఆదుకోండి నా ప్రభు. సహాయం చేయండి నా ప్రభు. నాయన నా తండ్రి నా ప్రభు, ఎండలు పెరగకుండా మీ కృపని అనుగ్రహించండి. చక్కగా నాయన ఉండడానికి సహాయం చేయండి, మంచి గాలి రావడానికి నాయన ప్రతి బిడ్డ నాయన నా తండ్రి ఉండడానికి సహాయం చేయండి. ముసలివాళ్ళని చంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎండలు నా ప్రభు విపరీతంగా పెరగకుండా వారికి ఆంఫుల్ కాకుండా సహాయం చేయండి నా ప్రభు. ఎవరైతే ఆహారాలని నా ప్రభు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు వారికి నూరంతల ప్రతిఫలము రావడానికి సహాయం చేయండి నా ప్రభు. ఇంకా అనేక మందికి నా ప్రభు నాయన నా తండ్రి మరి వారు స్పాన్సర్ చేయడానికి మీ కృపని అనుగ్రహించండి నా ప్రభు. వారి జీవితాలను వారి యొక్క కష్టార్జితాన్ని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభు. యేసయ్య నాయన నా తండ్రి, ఎవరైతే సంఘంలో చిన్న చిన్న సంఘములలో ఇబ్బందులు పడుతున్నారో కష్టపడుతున్నారో వారందరినీ మీరే దర్శించండి, చక్కగా వర్ధిల్లడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటూ ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.